చంద్రాపురాన్ని ఏలే ప్రతాప మహారాజు ఒక పర్యాయం చెప్పుడు మాటలు విని ఒక అమాయకుడికి అన్యాయంగా శిక్ష విధించాడు. తర్వాత అసలు విషయం తెలుసుకుని బాధపడ్డాడు. కానీ అప్పటికే ఆ అమాయకునికి అనేక శిక్షలు విధించబడ్డాయి. ఈ సంఘటన మహారాజు హృదయాన్ని కదిలించింది. అప్పటి నుంచి ఆయన చెప్పుడు మాటలు వినడం పూర్తిగా మానేయడమే కాక ఎవరైనా ఫిర్యాదులు తనదాకా తీసుకుని వస్తే కఠినంగా శిక్షించేవాడు. ఎవరిని గురించి చెడ్డగా మాట్లాడుకోకూడదన్నది అతని శాసనం. ప్రతాపుణ్ణి మంత్రి ఒకసారి ఇలా హెచ్చరించాడు. మహాప్రభు, చెప్పుడు మాటలు వినడం తప్పు కాదు, విని నమ్మడమే తప్పు. తమరు ఫిర్యాదులు వినకపోతే దేశంలో అవినీతి పరులు పెరిగిపోతారు అని సలహా ఇచ్చాడు. అవినీతికి పాల్పడినవాడు, రాజశాసనాన్ని ధిక్కరించిన వాడి కిందే లెక్క. నా కొలువులోని అధికారులంతా విశ్వాసపాత్రులు, వారిపై నాకెంతో నమ్మకం ఉంది అన్నాడు ప్రతాప మహారాజు. ఇలా ఉండగా దేశంలో ఒక ప్రాంతంలో విపరీతమైన వర్షాలు కురిసి నదులు పొంగి వరదలు వచ్చాయి. నదీ తీరంలో ఉన్న వీరవరం, ధీరవరం, శూరవరం బాగా దెబ్బతిన్నాయి. ఎందరిలో ఇల్లు కూలిపోయాయి, ఆస్తి బాగా నష్టమైంది. ప్రతాపుడు స్వయంగా వెళ్ళి ఆ 3 గ్రామాలను చూసి వచ్చాడు. అక్కడ జరిగిన అపార నష్టం ఆయన మనసును కలవరపెట్టింది. 3 గ్రామాలకు 3 ప్రత్యేక అధికారులను నియమించారు. ఒకరికి 1,00,000 వరహాల చొప్పున ఇచ్చి ప్రజలకు సహాయం చెయ్యండి అని చెప్పాడు. ఈ విధంగా వీరవరానికి వీరసేనుడు, ధీరవరానికి ధీరసేనుడు, శూరవరానికి శూరసేనుడు అనే 3 నియమించి వారిని ఆ ఊరికి పంపించాడు. వీరవరం ప్రజలు బొద్దిగా అమాయకులు. వీరసేనుడు అక్కడ తనకై ఒక పెద్ద భవంతిని నిర్మించుకొని స్వల్ప ధరలకు అక్కడి వ్యవసాయ భూములను కొని అక్కడ ఉన్న వారందరినీ పనివారిగా చేశారు. ఈ విధంగా ఆ ఊళ్ళో వారందరూ కూలీ జనంగా అయిపోయారు. రాజు చేసిన సహాయం గురించి వారికి మాట మాత్రమైన ప్రజలకు చెప్పలేదు వీరసేనుడు. ధీరవరంలో అప్పటి వరకు ప్రజలను పీడిస్తూ బతుకుతున్న ఒక దుష్ట బుద్ధులతో చేతులు కలిపాడు ధీరసేనుడు. ఇద్దరూ కలిసి ఆ ఊరును చెరవ సగం పంచుకున్నారు. రాజు ఇచ్చిన ధనంతో విలాస భోగాలు అనుభవించసాగారు. అక్కడ ప్రజలకు కూడా రాజుగారికి సహాయం గురించి తెలియదు. శూరవరం చెందినవారు కుబుద్ధి, దుర్బుద్ధి అనే 2 దుర్మార్గులు ఆ ఊరిని పీడిస్తూ ఉన్నారు. శూరసేనుడు వాళ్లతో కలిసి ఆ ఊరును 3 భాగాలుగా చేసి పంచుకుని హాయిగా కాలం గడపసాగాడు. పాపం అక్కడ ప్రజలకు కూడా రాజుగారు చేసిన సహాయమేమీ తెలియదు. ఈ 3 గ్రామాల గురించి మంత్రి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఉన్నాడు. ఆయనకు వచ్చే వార్తలు ఎంతో కలవరపరిచేవి. కొన్ని నెలలు గడిచిపోయాయి. మంత్రి ప్రతాపుడితో, ప్రభు, తమరు 3 గ్రామాలకు 3 లక్షల వరహాలు సహాయం చేశారు. ఆ సొమ్ము ఎలా వినియోగించబడుతుందో తెలుసుకోవడం మంచిది కదా అన్నాడు. మంచిదే, ఎవరినైనా పంపి తెలుసుకురమ్మన్నాడు. అయితే అధికారులపై నేర ఆరోపణ చెయ్యడానికి ప్రయత్నిస్తే మాత్రం శిక్ష కఠినంగా ఉంటుంది అన్నాడు ప్రతాపుడు. మంత్రి చెప్పిన విధంగా చమత్కారుడనే వాడిని అక్కడికి పంపారు. వాడు అక్కడికి వెళ్ళి పరిస్థితులను చూసి వచ్చి మంత్రికి చెప్పాడు. మంత్రి ఆ వివరాలను విని, పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందనుకోలేదు, ఫిర్యాదులు ఏవీ లేవు కదా అధికారుల మీద మరి అని అన్నాడు. ఇలా అయితే దేశంలో సంక్షోభం పుట్టడానికి మరెంతో కాలం పట్టదు. ఈ వివరాలన్నీ రాజుకు ఎలా చెప్పాలో తెలియడం లేదు మంత్రికి. చమత్కారుడు తాను రాజుతో అసలు విషయం తెలివిగా చెప్తున్నాడు. నీ ఇష్టం, రాజు కోపం వస్తే నీకు కఠినంగా శిక్ష తప్పదు, జాగ్రత్త అన్నాడు మంత్రి హెచ్చరించాడు. దేశక్షేమం కోసం ఆ మాత్రం ప్రమాదం తలదూర్చన తప్పదు అని చమత్కారుడు రాజును కలుసుకున్నాడు. ఆ 3 గ్రామాలు ఎలా ఉన్నాయి అని రాజు అడిగాడు చమత్కారుణ్ణి. తమ దయవల్ల అంతా బాగానే ఉంది ప్రభు, కానీ ప్రభులు కోపగించుకోకుంటే ఒక చిన్న విషయం చెప్తాను అన్నాడు చమత్కారుడు. ఎవరి మీద నేర ఆరోపణ చేశావో శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అన్నాడు ప్రతాపుడు. నేరం కాదు, కానీ నాకొక చిన్న లోపం కనబడింది ప్రభు, అది మీ వలనే జరిగిందనిపిస్తుంది అన్నాడు చమత్కారుడు ధైర్యంగా.
నాలోని లోపాలు సరిదిద్దుకోవడానికి నేనిప్పుడు సిద్ధమే. ఏమిటో చెప్పు అన్నాడు ప్రతాపుడు గర్వంగా. వీరవరంలో పోలిస్తే ధీరవరానికి, ఈ రెండిటితో పోలిస్తే శూరవరానికి చాలా అన్యాయం జరిగినట్టు నా మందబుద్ధికి తోస్తుంది అన్నాడు చమత్కారుడు. చెప్పేదేమో సూటిగా చెప్పు అన్నాడు ప్రతాపుడు చిరాగ్గా. వీరవరంలో ఒక్కడే వరద బాధితుడు ఉన్నాడు. ఆ గ్రామానికి 1,00,000 వరహాలు అందించారు. మీ ఔదాత్యానికి ప్రజలెంతో ఘోషిస్తున్నారు. ధీరవరంలో 2 వరద బాధితులు ఉన్నారు. ఆ గ్రామానికి 2,00,000 వరహాలు ఇవ్వవలసింది, కానీ 1,00,000 మాత్రమే ఇచ్చారు. శూరవరానికి 3 వరద బాధితులు ఉన్నారు. అయినా ఆ గ్రామానికి 1,00,000 వరహాలే ఇచ్చారు. ఒక్కొక్క వరద బాధితునికి 100 వరహాలు ఇచ్చినా అది ఎంతో గొప్ప విశేషమే. అలాంటిది మీరు ఒక్క వరద బాధితునికే 30,000 పైన ఇవ్వడం తక్కువ విశేషం కదూ. కానీ అందరికీ సమంగా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం అన్నాడు చమత్కారుడు. దుర్మార్గుడా, ఆ గ్రామంలో 100ల కొద్దీ వరద బాధితులు ఉండడం నేను స్వయంగా చూశాను. నువ్వు 3 గ్రామాలు కలిపి 3ని లెక్క తేల్చావు. నీకు మతి స్థిరంగా లేదా అన్నాడు ప్రతాప మహారాజు. ప్రభు, తమరు ఒక మహాత్ముని సన్మానించుకోవడం కోసం ఒక మాలను తయారు చేయించారు. ఆ మాల తమ చేత్తో ఎవరిని సత్కరిస్తారో వారే కదా ఆ మహాత్ముడు. మేం గ్రహిస్తాం అన్నాడు చమత్కారుడు. అవును అన్నాడు ప్రతాపుడు. అయితే తమరు వరద బాధితులను కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు ఎవరికి చేరిందో వారినే కదా వరద బాధితులను నేను గుర్తించగలను అన్నాడు చమత్కారుడు. అంటే అన్నాడు ప్రతాపుడు. ప్రభు, తమరు ఫిర్యాదులు వినరు. తమ అధికారుల విశ్వాసపాత్రులు. నేను 3 గ్రామాలకు వెళ్ళాను. తమరు వరద బాధితులకు ఇచ్చిన సొమ్ము వీరవరంలో 1కి, ధీరవరంలో 2కి, శూరవరంలో 3కి చేరింది. దీన్ని బట్టి వాళ్ళు మాత్రమే వరద బాధితులనుగా నేను భావిస్తూ ఉన్నాను అన్నాడు చమత్కారుడు వినయంగా. దీని వెనుక ఏదో రహస్యం ఉందని ప్రతాపుడికి అనుమానం కలిగింది. ఆయన ఎవరికీ తెలియకుండా ఆ 3 గ్రామాలకు వెళ్ళి అధికారులు చేసిన అగత్యాలను చూశాడు. ఎంతగానో నొచ్చుకున్నాడు. ఆ 3 గ్రామాలకు సహాయం కోసం భారీ ఎత్తున కొత్త ఏర్పాట్లు చేసి దుర్మార్గులను కఠినంగా శిక్షించాడు. ఆ తర్వాత ఆయన తిరిగి ఫిర్యాదులు వినడం ప్రారంభించాడు. మంత్రి చమత్కారునికి ప్రత్యేకంగా సన్మానించి అప్పటి నుంచి ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా కాజేసేవారిని వరద బాధితులు అనడం పరిపాటైపోయింది. తన దివాణంలో ముఖ్యాధికారి మరణించడంగా కొత్త ఉద్యోగాన్ని నియమించాలనుకున్నాడు గోపులాపురం జమీందారు నాగరాజు. చదువుకున్న వారు ఇక్కడికి చాలా దూరంగా ఉన్నారు, బస్తీలో ఉన్నారు. వారిలో నుంచి చదువు, తెలివితేటలు, సమయస్ఫూర్తితో ఉండే యువకులను నియమించుకుంటే మంచిదని అతని అభిప్రాయం. ఇందుకోసం అతను ఒక పరీక్షను పెట్టాడు. తన దివాణంలో పనిచేసేందుకు అర్హత గలవారు క్యాబేజీ, ముల్లంగి తన ఎడ్ల బండిలో పంపాలని బస్తీలో ప్రకటన వేయించాడు. బస్తీ నుంచి గోపులాపురం అనే ఊరు 600 మైళ్ళ దూరంలో ఉంది. అక్కడికి ఎడ్ల బండిలో చేరాలంటే కనీసం 1 నెల రోజులు పడుతుంది. పండిన క్యాబేజీ, ముల్లంగి ఎడ్ల బండిలో తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన 1 నెల రోజుల పాటు అవి ఉండవు, పాడైపోతాయి. ఈ విషయం చర్చించుకున్న యువతలంతా ఈ జమీందారు వెర్రివాడులా ఉన్నాడు అనుకొని ఆ ప్రయత్నం మానివేశారు. కానీ అదే ఊరిలో ఉంటున్న చలపతి అనే యువకుడు క్యాబేజీ, ముల్లంగిని తీసుకుని జమీందారి దగ్గరికి ఎడ్ల బండితో సహా దివాణానికి వెళ్ళాడు. క్యాబేజీ, ముల్లంగి వచ్చిన ఆ చలపతిని చూసి నాగరాజు, ఈ కూరగాయలు తాజాగానే ఉన్నాయి, వీటిని పక్క గ్రామం నుంచి తెచ్చావా అని చలపతి అడిగాడు. జమీందారు గారు, వాటిని నేను పక్క ఊరిలో నుంచి తీసుకురాలేదు, మా బస్తీ నుంచి తెచ్చాను. కావాలంటే మీ సేవకుడు సాక్ష్యంగా ఉన్నాడు, అడగండి అని జమీందారికి చెప్పాడు. జమీందారు బండిలో తోలిన తన సేవకుడి వైపు చూశాడు. అయ్యా, ఈ వ్యక్తి బండిలో మట్టి వేసి అందులో క్యాబేజీ, ముల్లంగి విత్తనాలు వేసి కొద్దిగా నీరు పోసి మన ఊరికి ఎడ్ల బండిని నడిపించసాగాడు. దారిలో నీరు పోస్తూనే వచ్చాడు. దారిలో వీటికి మొలకలు వచ్చాయి. ఇక్కడికి వచ్చేసరికి కాపు కాసింది. బండంతా కాయలతో నిండిపోయింది. దాంతో నాగరాజు చలపతి యుక్తికి అభినందించి తన కొలువులో ముఖ్య అధికారి ఉద్యోగం ఇచ్చాడు. నీతి ఎలాంటి సమస్యనైనా యుక్తితో పరిష్కరించుకోవచ్చు
అమ్మరాజు నాగరాజు అనే వస్త్రాల వ్యాపారులు లవంగాపురంలో జరిగే సంతలో వస్త్రాలు అమ్మి తిరిగి తమ గ్రామానికి లక్షణాపురానికి బయలుదేరారు. లక్షణాపురం వెళ్ళాలంటే మార్గమధ్యంలో చిన్న ఎడారి దాటాలి. మిత్రులిద్దరూ ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళసాగారు. మార్గమధ్యంలో ఒక చిన్న నీటి తటాకం ఉంది. అయితే అది ఎంతకీ రావడం లేదు. రాత్రి అయిపోయింది. మిత్రులిద్దరికీ తాము దారి తప్పిపోయామన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. తెచ్చుకున్న నీరు అయిపోయింది. దాహంతో నోరు పీల్చుకుపోతుంది. ఏం చెయ్యాలో తెలియక రాత్రి ఇసుక దిబ్బల మీదనే నిద్రపోయారు. ఉదయాన్నే లేచి వారు వెనక్కి బయలుదేరారు. దారిలో కనిపించే ఎండమావులను చూసి నాగరాజు వేగంగా పరిగెత్తసాగాడు. తీరా అక్కడ నీరు లేకపోవడంతో నిరుత్సాహపడుతూ ఉండేవాడు. ఇలా 4-5 సార్లు జరిగాయి. అమ్మరాజు నిర్భయంగా ఉన్నాడు. మిత్రుడలా బెంగపడిపోసాగాడు. అదిగో ఆ దిబ్బ వెనకాల నీటి చెలిమ నాకు కనిపిస్తుంది. ఇంకో కొద్ది దూరం నడిస్తే అక్కడ వెళ్తాం అని మిత్రునికి ఆశ కల్పించాడు. అక్కడ నీరు లేదని, తాను ఎడారి దాటలేమని నాగరాజు తీవ్రంగా నిరుత్సాహపడిపోయాడు. ఉన్న చోటనే కూలిపోయాడు. తాము తెచ్చుకున్న నీరు అయిపోయింది. ఇక ఎడారిలో చావాల్సిందే అని భయంతో అతడికిలో భయం కనిపించింది. దాంతో స్పృహ తప్పిపోయాడు. పరిస్థితి అర్థమైన అమ్మరాజు అతనికి ధైర్యం చెప్పాలనుకున్నాడు. ముందు జాగ్రత్తగా తాను దట్టిలో దాచిన తోలితిత్తిలో అందులో మిగిలిన కొద్ది నీటిని నాగరాజు నోట్లో పోశాడు. ఆత్రంగా కళ్ళు తెరిచాక నాగరాజును చూసి, మిత్రమా లే, అదిగో ఇక్కడికి కొద్ది దూరంలో నీటి చెలుమ ఉంది. నువ్వు స్పృహ తప్పకు, నేను వెళ్ళి తాగి నీరు తీసుకొని వస్తాను అని చెప్పాడు. నాగరాజు మరల ఉత్సాహం వచ్చింది. లేచి పరిగెత్తబోయాడు. మిత్రమా, నీకు దారి తెలియదు, నా వెనకాల రా అంటూ మాటల్లో పెట్టి నడిపించాడు. ఇద్దరూ నడుచుకుంటూ తాము బయలుదేరిన ప్రాంతానికి వచ్చేశారు. ఎడారిలో దారి తప్పిన అమ్మరాజు సమయస్ఫూర్తితో ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ చేరుకున్నారు. వారు వచ్చిన ప్రాంతానికి అక్కడ వారికి నీరు లభించింది. నీతి అపాయంలో ఉన్నప్పుడు ఉపాయంతో బయటపడాలి. ఒక అడవిలో ఒక పులి ఉంది. ఆ పులి అంటే జంతువులన్నిటికీ భయం. ఆ పులికి అనారోగ్యం చేసింది. దాన్ని పరీక్షించి మందులు ఇవ్వాలని జంతువులన్నిటికీ అది ఆదేశించింది. జింక వైద్యానికి వచ్చి పులిని పరీక్షించి, పులి నోరు తెరవగానే నోట్లో నుంచి భయంకరమైన దుర్వాసన వచ్చింది. దాంతో ముక్కు మూసుకుని జింక, ప్రభు, మీ నోరు బాగాలేదు, బాగా దుర్వాసన వస్తుంది అని చెప్పింది. దాంతో పులికి తీవ్రమైన కోపం వచ్చి జింకను చంపేసింది. మరొక వైద్యుని నక్కను తీసుకొని వచ్చారు. అది అక్కడ చచ్చిపడిన జింకను చూసి విషయం గ్రహించింది. పులి నోరు తెరవగానే వచ్చే వాసన సోకగానే దాని కళ్ళు తిరిగాయి. అయితే ఆ విషయం బయట పెట్టకుండా, రాజా, మీ నోరు నుంచి మంచి వాసన వస్తుంది అని చెప్పింది. దాంతో నక్క అబద్ధం చెప్తుందని పులి అర్థమైంది. వెంటనే నక్కను ఒక పంజా వేసి చంపేసింది. అది అక్కడికక్కడే చనిపోయింది. మరో వైద్యుడు కోతి తీసుకొని వచ్చారు. జంతువులన్నీ రాగానే కోతి అక్కడ చచ్చిపడి ఉన్న జింకను నక్కను చూసి పులి నోట్లో నుంచి వచ్చే దుర్వాసన కూడా దానికి సోకింది. పులి వద్ద ఒళ్ళు జాగ్రత్త లేకుంటే తనకు అదే స్థితి పడుతుందని గ్రహించింది. కోతిని చూడగానే పులి, నా అనారోగ్యం బాగాలేదు, పరీక్షించు, మందులు ఇవ్వు అంది. కోతి మౌనంగా పులిని పరీక్షించి మందు ఇచ్చింది. పులి కోతి వంక చూసి, నా నోట్లో నుంచి దుర్వాసన వస్తుందా లేదా అని ప్రశ్నించింది. వెంటనే కోతి గుతికలు మింగుతూ, రాజా, క్షమించాలి, నాకు జలుబు చేయడం వల్ల ముక్కు సరిగ్గా పనిచేయడం లేదు, అందుకే వాసన తెలియడం లేదు అని చెప్పింది. నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. నీతి సమయస్ఫూర్తితో ప్రమాదం నుంచి బయటపడవచ్చు. భీవండి రాజ్యాన్ని అనంతవర్మ అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతడు పరాక్రమవంతుడే కాక ప్రజారంజక పాలన చేసేవాడుగా పేరు ప్రసిద్ధి చెందాడు. ఒకసారి దేశంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. పంటలు పండక రైతులు అనేక ఇబ్బందులు పడసాగారు. రైతు స్థితిగతులను స్వయంగా పరిశీలించి తగిన సహాయం అందజేయాలనుకున్నాడు మహారాజు. అందుకే మారువేషంలో రైతు ఇళ్లకు వెళ్ళేవాడు. వారి ఇంట్లోనే భోజనం చేసి వారి స్థితిగతులను స్వయంగా గమనించేవాడు. మరునాడు రాజభటులతో వారికి సహాయపడడానికి బంగారు నాణాలను పంపేవాడు. అయితే ఈ విషయాలేవి బయటకు తెలియకుండా రహస్యంగా ఉంచేవారు. రైతు ఇల్లుకు వచ్చిన దేవత
వారింట్లో భోజనం చేసి బంగారు నాణాలు వారికి ఇస్తుందన్నట్లు రాజ్యంలో పుకార్లు తేలింది. దీంతో అందరూ అతిథి వస్తాడని, తమకు బంగారు నాణాలు బహుకరిస్తాడని అందరూ భావించసాగారు. ఈ పద్ధతిలో మొదటికే మోసం వస్తుందని తెలిసిన రాజు ఆనాటి నుంచి బయట సంచారం ఆపివేశాడు. రాజ్యానికి చెందిన ఒక గ్రామంలో సావుకారి శేషాద్రి ఉండేవాడు. వడ్డీ వ్యాపారం చేసి బాగా ధనం సంపాదించాడు. ఎవరికి దానం చేసేవాడు కాదు. దేవతల ఆతిథ్యం వల్ల ఆ దేవత ఆతిథ్యం వస్తుందని వార్త విన్నాడు అతను. పచ్చడి మెతుకులు పెడితేనే బంగారు నాణ్యాలు ఇస్తుందంటే షడోపేత భోజనం పెడితే ఇంకెన్ని కానుకలు పంపిస్తాడో అనుకున్నాడు. మరుసటి రోజు అతని ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగను చూసి డబ్బులిచ్చే దేవతగా భావించి అతనికి విందు భోజనం పెట్టాడు. అతను పడుకోవడానికి ఒక శయనం ఇచ్చాడు. తాను మేడలో వాల్చాడు. కాసేపటికి చూస్తే అతిథి వెళ్ళిపోయాడు. అతను బంగారు నాణాలు వదట్లేదు సరిగదా, ఇంట్లో దొంగతనం చేసి ఉన్నది కాస్త సొత్తు ఎత్తుకొని పోయాడు. నీతి అతి తెలివి అనర్థదాయకం. కేశవాపురం చిన్న గ్రామం. అక్కడ చంద్రుడనే వ్యాపారదారుడు ఉండేవాడు. అతను పెద్ద పిసినారి. ఎంగిలెత్తు చేయితో విసురుకనైనా విసిరేవాడు కాదు. పంటలు బాగా పండిన చారడి బియ్యం ఎవరికి దానం చేసేవాడు కాదు. తింటే కరిగిపోతుందని కాబోలు చప్పడి అన్నం తినేవాడు. అతడి భార్య కూడా అతనికి తగినదే. ప్రతి వస్తువు పొదుపుగా వాడేది. లెక్క ప్రకారం వండేది. తమ కుటుంబానికి తప్ప ఇతరులకు ఆహారం మిగిలేలా వండేది కాదు. ఎప్పుడైనా ఆహారం మిగిలిపోతే దాన్ని మరుసటి రోజు దాచేది. వీరికో కుమారుడు ఉన్నాడు. వాడి వయసు 2 ఏళ్ళు. వాడికి అయ్యే ఖర్చు కూడా చంద్రయ్య లెక్కించేవాడు. మరో 18 ఏళ్ళు గడిచాక అప్పుడు వాడు పనిచేసి ధనం సంపాదిస్తాడని, తనకు ఖర్చులు పూడుకుంటాయని భావించేవాడు. ఒకరోజు కుండపోత వర్షం కురిసింది. ఆ సమయంలో వీధిలో వెళ్తూ ఒక అపరిచితుడు తలుపు తట్టాడు. చంద్రుడు వెళ్ళి తలుపు తీశాడు. బయట ఉన్న మనిషి లోపలికి వచ్చి, పెద్ద వాన కురుస్తుంది. చాలా దూరం నుంచి వచ్చాను. ఇంకా ఎంతో దూరం వెళ్ళాలి. ఈ పూట ఇక్కడ తలదాచుకోక తప్పదు అన్నాడు. అయ్యో, ఇల్లంతా తడిచేశావు అని చంద్రుని భార్య విలవిలలాడిపోయింది. మీ దంపతులిద్దరినీ చూస్తే అతిథి సత్కారాలు చేసే వాళ్ళలాగా ఉన్నారు. ఇంకా నయం, మంచి చోటే అడుగు పెట్టాను. ఈ రాత్రికి మీరు తాగే గంజి నాకు కొంచెం పొయ్యండి. రాత్రి ఇక్కడే పడుకొని తెల్లవారాక నా దారిన నేను వెళ్ళిపోతా అన్నాడు అతిథి. ఏం అనకుండా ఈ మనిషి తనను ఆదరించినట్టు మాట్లాడడం చూసి భార్యాభర్తలిద్దరూ నిర్ఘాంతపోయారు. కానీ ఉండటానికి వీల్లేదు. ఇంకెక్కడైనా వెళ్ళు అనటం వారి వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు నేను మనిషిని కాక ఏ దేవతనో అనుకోండి. మీరు ఇచ్చిన ఆతిథ్యానికి నేను సంతోషించాను. మీకు 3 వరాలిస్తాను. మీరేం కావాలో కోరుకోండి అన్నాడు. ఒకరి తర్వాత ఒకరు కోరుకోండి అన్నాడు. ఇక అతిథి వేళాకోళానికి ఈ మాటలు అన్నాడని, అతను ఎవరో పిచ్చివాడై ఉంటాడని చంద్రుడికి అనిపించింది. ఆయన తన మామూలు ధోరణిలో, నాకు పెద్ద కోరికలేమీ లేవండి. మా పసివాడికి పెద్ద కాళ్ళు పెద్ద చేతులు రావాలి అన్నాడు. ఏమమ్మా, నీ కోరిక ఏమిటి అని అతిథి ఆవిడను అడిగాడు. అత్యాశ కలిగిన ఆమె వరాలు అనగానే అతిథితో, నేను చేత్తో ఏది పట్టుకుంటే సరే అది బంగారమైపోవాలి అంది. ఇలా కోరడంలో ఆవిడ ఉద్దేశం ఏమిటంటే, అది బంగారంగా అయిపోతే తమకు అంతులేని ఐశ్వర్యం వస్తుందని ఆవిడ ఆశ. భార్యాభర్తలిద్దరూ కోరికలు వినగానే అతిథి పెద్దగా నవ్వి, బేస్, మీ కోరిక తీర్చాను పొండి, నేను నిజంగానే దేవతను అన్నాడు. అతిథి ఈ మాటలు అన్నాడో లేదో తొట్టెలో పడుకున్న చంటివాడు కెవ్వుమని అరిచాడు. ఆసామి తొట్టె దగ్గరికి వెళ్ళి చూస్తే వాడి కాళ్ళు చేతులు బారెడిగా పెరిగాయి. తల మాత్రం చిన్నదిగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఆసామి భార్య టపీమని తుమ్మింది. అప్రయత్నంగా ముక్కును తడుముకుంది. వెంటనే ఆమె ముక్కు బంగార లోహంగా మారిపోయింది. అన్నం తిందామని పళ్ళెంలో చెయ్యి పెట్టగానే అది అన్నం కాస్త బంగారంగా మారిపోయింది. ఏం పట్టుకున్నా అది బంగారం అయిపోయింది. తమకు కావలసిన ఆహారం, నీరు బంగారంగా మారిపోవడంతో భార్యాభర్తలిద్దరూ ఆందోళన చెందారు. లబోదిబోమన్నారు. ఇద్దరికి మతులు చెడిపోయాయి. ఇదంతా ఈ పాపిస్టు వాడే చేశాడు అన్నాడు చంద్రుడు అతిథి కేసి చూస్తూ. ఇందులో నా తప్పేమీ లేదు. మీరిచ్చిన ఆతిథ్యానికి సంతోషించి మీకు వరాలిస్తానంటే మీరేం కోరుకున్నారు? వరం కోరుకునేటప్పుడే ఆలోచించి మరీ కోరుకోవాలి. అయినా
మీకింకో వరం మిగిలి ఉంది. ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఆలోచించి మరీ కోరుకోండి అన్నాడు అతిథి. అతనిలో ఏదో మార్పు వచ్చింది. అతనిప్పుడు మామూలు మనిషిలా లేడు. అతని ఒళ్ళంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అతని ఒంటి మీద బట్టలు దగదగా మెరిసిపోతూ ఉన్నాయి. భార్యాభర్తలిద్దరూ ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. అతిథిగా వచ్చిన నీకు తగిన ఆతిథ్యం ఇవ్వనందుకు మన్నించండి తండ్రి. మాకు వేరే వరం ఏదీ వద్దు. మాకిచ్చిన 2 వరాలు రద్దు చెయ్యండి అన్నాడు. వారు లేచి చూసుకునేసరికి అతిథి లేడు. అయితే పిల్లాడు ఏడుపు మానేశాడు. వాడి కాళ్ళు చేతులు చిన్నవిగా మారాయి. ఇల్లాలు ముక్కు సాధారణంగా మారిపోయింది. అప్పటి నుంచి దంపతులిద్దరూ పిసినారితనం మాని అందరినీ ఆదరించడం చూడసాగారు. నీతి అత్యాశ దుఃఖానికి చేటు.